నమస్కారం. నా పేరు వైలు వెంకన్న గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ నాయకులు, గౌడ కలిగిత ఉద్యోగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న ఈరోజు హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ల పట్ల అనేక చర్చోపచర్చలు, వాదనలు, ఎంతోమంది బీసీ ఉద్యమ నాయకులు ఆ కేసులో ఇంప్లీడ్ అయి వాదించడం జరిగింది. మా వాదన న్యాయపరమైందైనా అనేక సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకి, నష్టాలకి ఓర్చినటువంటి బీసీ సమాజం కనీసం ఇప్పటికీ 80 కులాలు గ్రామాల్లో ఉన్న వార్డు మెంబర్ కూడా కాని కులాలని ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుకూలంగానే డెడికేషన్ కమిషన్ వేసి ఇంటింటికి సర్వే నిర్వహించి మొత్తం బీసీ జనాభా 56.3గా నిర్ధారించి 42% బీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తామని అసెంబ్లీలో, విద్యా ఉద్యోగాల్లో కూడా తీర్మానం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపి తర్వాత మొన్ననే 9వ నెంబర్ పేరుతోటి జీవోని విడుదల చేయడం జరిగింది. ఆ జీవోని సవాల్ చేస్తూ రెడ్డు జాగృతికి సంబంధించిన కొంతమంది కోర్టును ఆశ్రయించడం, దానికంటే ముందు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు వీరేసిన పిటిషన్ రిజెక్ట్ చేయడం, నిన్న ఇవాళ చర్చోపచర్చలు జరిపి 4 వారాలకి ఈరోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ను వాయిదా వేయాలని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. దీన్ని బీసీ పొలిటికల్ ఫ్రంట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నటువంటి బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా ఇబ్బందులు పాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు 134 బీసీ కులాలు ఉంటే అన్ని కులాలు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలు కూడా బీసీలకు రిజర్వేషన్లు న్యాయపరమైనయే, న్యాయసమ్మతమే అని చెప్పేసి ముక్త కంఠంతో మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఎలమలో, బ్రాహ్మణులు, వైశ్యాసో, కమ్మాసో ఆ కులాల నుండి ఎవరు కూడా బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వకూడదని కోర్టును ఆశ్రయించలేదు. గతంలో గాని ఇప్పుడు గాని పరంపరగా రెడ్డి కులంలోని కొంతమంది, మొత్తం కులం అంటే అందరు కాదు, రెడ్డి కులంలోని కొంతమంది వారి వెనకాల ఏ శక్తులు దాగున్నాయో తెలియదు కానీ వాటిని కూడా అతి త్వరలో బట్టబయలు చేస్తాం. వారంతా కలిసి ఈరోజు 42% బీసీల నోటికాడి కూడును లాక్కోవడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఎన్నికలకు దూరమైనటువంటి గ్రామీణ ప్రజలు 95% ఉన్నటువంటి బీసీ మొత్తం గ్రామీణ ప్రజలకి అతి కొద్ది మంది అగ్రకులాలు ఉంటారు గ్రామాల లోపల, కానీ 95% ఉన్నటువంటి ప్రజలకి సేవ చేసుకునే అవకాశం బీసీ, ఎస్సీ, ఎస్టీలకి అవకాశం ఉన్నదాన్ని వీరు ప్లేట్ని ఇలా గుంజుకొని, నోటికాడు కూడును గుంజుకొని ఈరోజు అవికృత చర్యలకు పాల్పడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా చిత్తశుద్ధి లేదనేటువంటిది కూడా మాకు ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎందుకోసం అంటే మా తరపున, బీసీల తరపున 42% మాట్లాడాల్సినటువంటి, ఆ కోర్టులో వాదించాల్సినటువంటి ఏజీపీ కావచ్చు, పీపీలు కావచ్చు, కనీసం ఒక బీసీ లేడు. ఒక రెడ్లతోటే మళ్ళీ మా బీసీల రిజర్వేషన్ల కోసం రెడ్లేసినటువంటి పిటిషన్ పైన వాదించుకోవాల్సినటువంటి దౌర్భాగ్య శిస్తులో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కొండను దోమి ఎలకను పట్టినట్టుగా, కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్టుగా ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో
చేస్తున్నటువంటిది అర్థమవుతా ఉంది. స్పష్టంగా లేకుండా, శిస్తశుద్ధి లేకుండా ప్రవర్తించినటువంటి తీరును మేము అనేక అనుమానాలని వ్యక్తపరచాల్సి వస్తుంది. కేంద్రంలో బీజేపీ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ముస్లింలు గుర్తు రాలేదు. ముక్త కంఠంతో మద్దతు తెలిపినప్పుడు బీజేపీ అప్పుడు ముస్లిం గుర్తు రాలేదు. గుజరాత్లో 70 కులాలతో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతుంటే అప్పుడు గుర్తు రాలేదు. భారతదేశ వ్యాప్తంగా ముస్లింలు అనేక రాష్ట్రాల్లో బీసీల్లో ఉన్నా అప్పుడు గుర్తు రాలేదు. వాటిని వ్యతిరేకించట్లేదు. ఒక తెలంగాణలో 42% తోటి బీసీలకు రిజర్వేషన్లతో తీర్మానం చేసినప్పుడే బీజేపీకి ముస్లింలు గుర్తొచ్చిరా? బీఆర్ఎస్ గోడ మీద పిల్లిలాగా అటు ఇటు కాకుండా ప్రవర్తిస్తా ఉంది. కనీసం దాదాపు 78 మంది ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తే హైకోర్టులో ఎక్సెప్ట్ బీజేపీ, బీఆర్ఎస్ తప్ప అనేక పార్టీలు, అనేక సంస్థలు, మాలాంటి బీసీ సంఘాలు కూడా ఇంప్లీడ్ అయి ఇప్పటి వరకు వాదించుకోవడం జరిగింది. కాబట్టి మొత్తంగా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలని ఎండగట్టడం కోసం ముక్త కంఠంతో ఈరోజు రాష్ట్ర బంద్కు, రేపు జరగబోయేటువంటి రాష్ట్ర బంద్లో రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పడం కోసం, తగిన గుణపాఠం చెప్పడం కోసం అందరూ కూడా ముందుకొచ్చి బంద్లో పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా మేము పిలుపునిస్తా ఉన్నాం. చైర్మన్ గా బాలగొని బాలరాజు గౌడ్ గారు, మా నాయకత్వం అంబాల నారాయణ గారు, సూగూరు దుర్గయ్య గౌడ్ గారు, సింగం నాగేశ్వర గారు, బైరు శేఖర్ గారు, బడా సాబు, చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు కావచ్చు, ఎలుకట్ట విజయ్ కుమార్ గారు, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థి యువజన అన్ని, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుండి చిరంజీవులు గారు, మిగతా బీసీ సంఘాలు, బీసీ సంక్షేమ సంఘాలు, అదేవిధంగా బీసీ రాజ్యాధికార పార్టీ మొన్న ఏర్పడినటువంటి పార్టీ కావచ్చు, అందరూ కూడా ముక్త కంఠంతో రాష్ట్ర బంద్కు పిలిపేయడం జరిగింది. అనేక ఆశలతోటి ఈ రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ చూసుకొని ఎంతో మంది సర్పంచులుగా, అదేవిధంగా ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎంపీపీలుగా అయిదామన్నటువంటి బీసీలందరికీ కూడా ఈరోజు కోర్టు తీర్పుతోటి వారి ఆశలపై నీళ్లు జల్లినట్టుగా ఉండడంతో చాలా నిరాశకి వ్యక్తపరుస్తూ ఎంతో మంది ఫోన్లు చేస్తూ మాకు మీరు పిలుపు ఇవ్వండి, బంద్ కాలివ్వండి, మేము స్వచ్ఛందంగా పాల్గొంటాం, మా నిరసన ప్రకటిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పటికి అనేక జిల్లాల లోపల కూడా వారు అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతా ఉన్నారు. కాబట్టి తక్షణమే అందరూ కూడా రేపు ఉదయం నుండే స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి మాకు 42% న్యాయపరమైనటువంటి డిమాండ్. కాబట్టి మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలిపి మా 42%లో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. నమస్కారం.